థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నా పేరు వెంకటేశ్వర రెడ్డి. నాది బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ లైక్ విఎల్ఎస్ఏ డిజైనర్గా పనిచేసిన తర్వాత ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో నాకు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ శివప్రసాద్ రెడ్డి సార్. సో యాక్చువల్గా సార్ నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 years ఫాలోఅప్ చేశారు. అంటే ఐ మీన్ ప్లాన్ చెప్పిన తర్వాత కూడా. సో బట్ నేనేమనుకున్నా అంటే స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో ఈ సబ్బు పేస్ట్ షాంపూ అమ్మితే మనము మంచి లెవెల్కి వెళ్ళగలం. సో అదేదో కొంచెం పెద్ద బిజినెస్ చేయాలా, ఏదైనా డబ్బు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ కానీ, సో అంతకంటే ఎక్కువ డబ్బుతో ఇన్వాల్వ్ అయింది ఏదైనా మనం చేస్తే బాగుంటుందనే మైండ్ సెట్లో ఉన్నానన్నమాట. సో సార్ ఎప్పుడైతే నాకు స్టార్ట్ చేసినప్పుడు చెప్పినప్పుడు ఆయన 20,000 30,000 ఆ టైంలో నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే మనం అంతకంటే ఎక్కువ లైఫ్లో గ్రోత్ అవ్వాలనుకున్న టైం అనమాట. సో సార్ అప్పుడు ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది. సో నేను అప్పుడు అనుకున్నాను, అరే సరే దాన్ని పక్కన పెట్టుకుని ఏదైనా సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటరు. లైక్ ఆర్గానిక్ స్టోర్, నాకు ఎప్పటి నుంచో సూపర్ మార్కెట్ ఇట్లాంటిది సొంతంగా బ్రాండ్ పెట్టుకోవాలనే ఆశ అనమాట. సో ఆ టైంలో ఏమైంది అంటే కరోనా టైము తర్వాత వచ్చేసరికి మనకి చాలా కంపెనీస్ స్టార్టప్స్ కావచ్చు, ఐ మీన్ రియల్ ఎస్టేట్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఒక పాండమిక్ సిచ్యువేషన్ వల్ల షట్ డౌన్ అయిపోయినాయి. దానికి రెంట్స్ పే చేయడం కావచ్చు, ఈఎంఐస్ కట్టడం కావచ్చు, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం కావచ్చు, చాలా హైప్లో ఉండేవి కూడా చాలా డల్ అయిపోయినాయి. సో అంతవరకు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా మనం చూసుకుంటే ఒకప్పుడు బైజూస్ అనుకుంటా, బైజూస్ అనే ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఉండేది. సో కరోనా ముందు వరకు ఎవరికి తెలియదు అది ఆన్లైన్లో ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు అని చెప్పి. బట్ ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో ఆ 1-2 years బైజూస్ అనేది చాలా హైప్కి వెళ్ళిపోయింది. సో మళ్ళీ తర్వాత ఎప్పుడైతే కరోనా అయిపోయి నార్మల్ సిచ్యువేషన్కి వచ్చిందో అప్పుడు మళ్ళీ బైజూస్ డల్ అయిపోయింది. సో అంటే చూడండి, బిఫోర్ 2020 కంటే ముందు ఎలాంటి వాల్యూ లేని ఒక కంపెనీ 2022 అండ్ 2022 అంటే 2020 నుంచి 2022 మధ్య చాలా హైప్కి వెళ్ళిపోయి ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ 2022 తర్వాత ఇప్పుడు అది లాస్లో ఉంది. సో అంటే మనం చెప్పేది ఏంటి అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది నాట్ ఓన్లీ మన మీదనే కాదు, మన చుట్టూ ఉన్న కండిషన్స్ మీద కూడా మనకి డిపెండ్ అవుతాయని అర్థమైన తర్వాత సో ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి ఐ మీన్ ఒక ఎన్విరాన్మెంట్, ఇప్పుడు లెటెస్ట్ టేక్ ఎవరో ట్రంప్కి కోపం వస్తే మనము ఆయన ట్యాక్స్ వేస్తే ఇప్పుడు చాలామంది ఎక్స్పోర్ట్, ఇప్పుడు మనకు కాకినాడ ఇలా చూస్తే మనం బేసిక్గా చాలామంది రొయ్యల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, చేపల ఇండస్ట్రీలో ఐ మీన్ ఫిషరీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు బాగా చూస్తున్నారు ఎక్స్పోర్ట్ చేయలేక. ఈవెన్ లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఐ మీన్ ఫార్మా ఇండస్ట్రీ మీద తను 100% టారిఫ్ విధించడం జరిగిందనమాట, అంటే ట్యాక్స్ అనమాట. సో అంటే మనం చూస్తే ఏ పెద్ద ఇండస్ట్రీకి వెళ్ళినా ఏది స్టార్ట్ చేసినా కూడా అల్టిమేట్గా మన మీదనే కాదు, వేరే దేశాల్లో ఎవరో కొట్లాడితే మనకి ఇక్కడ సేల్స్ పడిపోవడము, ఏదో పాండమిక్ వల్ల మన బిజినెస్ కొలాప్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇలా కాకుండా మనం ఏ ప్లేస్ నుంచి అయినా పని చేసుకోవచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా, అంటే కరోనా కావచ్చు, లాక్డౌన్ కావచ్చు, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, సునామీ ఉన్నా కానీ, వరదలు ఉన్నా కానీ, ఎక్కడైనా కూడా ఒక వర్క్ చేసే ఇండస్ట్రీ ఏంటి అని నేను బాగా రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసింది. లెస్ రిస్క్ అండ్ దెన్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ పెట్టి మనం ఎలాంటి ఎంప్లాయ్మెంట్ శాలరీస్ ఇవ్వకుండా, ఎలాంటి లైసెన్స్ అంటే ఐ మీన్ మనం తీసుకోకుండా, దాంతోపాటు ఎలాంటి రెంట్స్ పే చేయకుండా, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. సో అది నాకు అర్థమైన తర్వాత నేను దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోవడం జరిగింది. సో నేను ఆలోచించాను, ఫస్ట్ టైం నా మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే సబ్బు పేస్ట్ అనే విధంగా ఉండేది. బట్ అదే సబ్బు పేస్ట్ ఒక ప్లాన్ బీగా చాలామంది సెలబ్రిటీస్ చూస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో పోలిస్తే కావచ్చు, చిన్న చిన్న యాక్టర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద యాక్టర్స్ వరకు వాళ్ళకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే వాళ్ళు సినిమా హిట్ అయితే డబ్బు వస్తాయో లేదో తెలియదు కానీ ఒక యాడ్ తీస్తే వాళ్ళకి కన్ఫర్మ్గా డబ్బులు వస్తాయి. సో యాడ్ డబ్బులు అనేది, ఒక అడ్వర్టైజ్మెంట్ డబ్బులు అనేది అల్టిమేట్గా ఒక కన్జ్యూమర్ నుంచి వెళ్తుంది. అంటే నేను ఒక ఏ ప్రోడక్ట్ వాడినది నాట్ ఓన్లీ లైక్ స్కిన్ కేర్ ప్రొడక్ట్సే కాకపోవచ్చు, ఇప్పుడు చాలామంది డ్రెస్సులకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, పంచలకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, చాలా మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ 90% ఆఫ్ ప్రొడక్ట్స్కి అడ్వర్టైజ్మెంట్ అనేది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నారు. సో ఆ ఇన్కమ్ అనేది మనం తీసుకోవడంతో పాటు చాలామందికి ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్కి రావడం జరిగిందనమాట. సో నా జర్నీలో నాతో పాటు ఐ మీన్ చెక్కు బాగా వచ్చిన టైంలో, చెక్కు బాగాలేని టైంలో కూడా నాతో పాటు చాలామంది జర్నీ చేశారు. మిస్టర్ భరత్ రెడ్డి సార్ కావచ్చు, యువరాజ్ సార్ కావచ్చు, రీసెంట్గా నాగన్న సార్ కావచ్చు, హెప్సిబా మేడం కావచ్చు, లక్ష్మీదేవి మేడం కావచ్చు. సో మేడం గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 3rd class చదివినా కూడా ఎలాంటి అంటే చాలామంది అంటుంటారు అన్నీ వస్తాయి వాళ్ళకి, చాలా ఇన్కమ్ తీసుకుంటారు, 30, 40, 50, 60 తీసుకున్నా కూడా మనం ఏం ఆలోచిస్తామంటే అప్లైనే రావాలా, ఫీల్డ్ ఆయన ఉంటేనే జరుగుతుంది అని ఆలోచిస్తారు.
సో బట్ మేడము ఎవరి గురించి పట్టించుకోదు. సో సొంతంగా వెళ్ళి సొంతంగా బిజినెస్ తీస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళని మనం చాలామందిని రెడీ చేయొచ్చు. మనకి మల్లికా మేడం కావచ్చు, కొన్నిసార్లు మనకు అక్కడ ఎలాంటి ఏమంటారు ఆఫీస్ సిచ్యువేషన్స్ లేకపోయినా కూడా తనే సొంతంగా వెళ్ళి బిజినెస్ తీసుకోలే కొన్ని వండర్ ఉమెన్స్ ఉన్నారు మన ఆర్గనైజేషన్లో. సో దట్ టు హోల్స్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో ప్రొడక్ట్స్ రిలేటెడ్గా నరసింహ సార్ ఏదైతే స్టార్టింగ్లో మనకు ప్రామిస్ చేశారో, అంటే మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు మంచి ప్రోడక్ట్ ఉండి ఎలాంటి చెత్త మార్కెటింగ్ టీం ఉన్నా కూడా ప్రోడక్ట్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అండ్ ఒక మంచి ప్రోడక్ట్ లేకుండా ఎంత మంచి మార్కెటింగ్ టీం ఉన్నా కూడా మనం ఫ్లాప్ అయిపోతాం. ఈ రెండు ఫార్ములాలు మార్కెటింగ్లో. సో మన దగ్గర ఏంటి అంటే ఓల్సీలో ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మంచి మార్కెటింగ్ టీం ఉంది. సో సార్ ఏదైతే నెక్స్ట్ ఒక 5 years విజన్ అనుకున్నారో, మోర్ దాన్ 1 lakh డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, 5 luxury కార్స్, 100 మంచి లగ్జరీ కార్స్ కావచ్చు. సో ఇవన్నీ పాసిబుల్ అవ్వడానికి మనకు యాజ్ వెల్ మంచి మార్కెటింగ్ టీమ్, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్గా మనం ఉన్నాం, మంచి కంపెనీ పరంగా ప్రొడక్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది.